ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్ కొరత ఏర్పడింది. బంకుల్లో పెట్రోల్ డీజిల్ నిండుకుందంటూ వస్తున్న వార్తలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఓవైపు సరఫరా తగ్గడం, మరోవైపు కొరత ఏర్పడుతుందన్న వార్తలతో ప్రజలు ముందస్తుగా పెట్రోల్ కోసం బంకులకు క్యూ కడుతున్నారు. బాటిళ్లు, క్యాన్లు పట్టుకుని మరీ పెట్రోల్ కోసం ఎగబడుతున్నారు. దీంతో బంకుల దగ్గర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం పెట్రోల్ డీజిల్ మీద అత్యధికంగా పడుతుంది. ఇవాళ వరంగల్లో చూస్తే చాలా బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడుతుంది అని చెప్పేసి చాలామంది ఎగబడి ముందస్తుగా అవసరం లేకున్నా బండ్లల్లో ఎక్కువగా నింపుకోవడమే కాకుండా క్యాన్లలో కూడా పట్టుకొని పోతున్న పరిస్థితి. ఇది మహబూబాద్లో అయితే చాలా తీవ్రంగా ఉంది. నగరంలో నగరవాసులు నగర వాహనాలకు ఉపయోగిస్తుంటే అటు రూరల్ ప్రాంతంలో అయితే వ్యవసాయానికి సంబంధించిన వాహనాల కోసం చాలా పడుతున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం ఇప్పుడు హన్మకొండలోని హెడ్ క్వార్టర్స్ పక్క ఉన్న ప్రభుత్వ పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఉదయం నుండి కూడా భారీ క్యూలైనే కాకుండా చాలా మంది వాహనదారులు వాళ్లకు 2 లీటర్ల అవసరం ఉన్న ట్యాంకు ఫుల్ చేయించుకునే పరిస్థితి ఉంది. దాంతో కొరత ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఇతర ప్రాంతాల్లో, అది ఆంధ్రాలో ముఖ్యంగా నిన్న వస్తే అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ లేదు అని చెప్పి బోర్డులో పడడం, ఆ పరిస్థితి మనకు కూడా వస్తుందేమో అని చెప్పేసి అలా ఇక్కడ వరంగల్లో ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో వాహనదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎటు వస్తారు, ఎంతసేపు అవుతుంది ఇక్కడ నిలబడి, ఏంటి సమస్య? నేను ఇక్కడ దగ్గర నిలబడి ½ అన్ అవర్ అవుతుందండి. నాది మార్కెటింగ్ జాబు. మాకు కంపల్సరీ బండ్లో పెట్రోల్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎక్కడ డీలర్ దగ్గర పోవాలన్నా కూడా మార్కెటింగ్ పరంగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కంపల్సరీ అయితే అవసరం ఉంటుంది. ఇక్కడ నిలబడి 20 నిమిషాలు ఎబో అవుతుంది. ప్రతి ఒక్క కస్టమరు బంకులో ట్యాంకులో కొట్టుకోవడం పోను వాటర్ బాటిల్ పట్టుకోవడం కానీ 2 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకోవడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో మనకు ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేస్తున్నారు కానీ మరి పెట్రోల్ ఎక్కడ సప్లై అందట్లేదో అది కొంచెం గమనించి ప్రభుత్వం ఇంకా కొంచెంగా ఫాస్ట్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, చూస్తున్నాం. కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఏంటి మీరు ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వచ్చారు, ఎంతసేపు అవుతుంది? డీజిల్ కోసం వచ్చినాం, బండి పట్టుకొని. డీజిల్ దొరుకుతలే అని మాకనే వెనుకోకి వచ్చిన వాళ్ళు బాటిల్ పట్టుకోవడం వల్ల మా బండ్లకు దొరకట్లేదండి డీజిల్. ఏంటి అసలు, అంటే మీరు డీజిల్ ఉందా లేకపోతే ఏమంటారు? డీజిల్ ఉంది కానీ ఎక్కువ తీసుకోపోవడం వల్ల ఈ ఉన్న వాళ్ళకు దొరకట్లేదు అన్నట్టు. చూస్తున్నాం, డీజిల్ ఉంది కానీ ఎక్కువగా తీసుకుపోవడం వల్ల దొరకట్లేదని ఇబ్బంది పడుతున్నాడు. మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి, ఏంటి పరిస్థితి, దేనికోసం నిలబడి? 15 మినిట్స్ అవుతుందండి వచ్చి. మరి ఇది షార్టేజా లేకపోతే పుకారా తెలియదు. నేను పార్ట్ టైం డెలివరీ పార్ట్నర్ చేస్తున్నా. మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున మేము ఏమైనా చేసుకోవాలన్నా, మాకు పార్ట్ టైం ఇన్కమ్ రావాలన్నా, యాజ్ ఎ స్టూడెంట్ నేను పార్ట్ టైం చేసుకుంటున్నా. ఇట్లా హెవీగా తీసుకెళ్ళిపోతే మాకు ఎక్కడ మిగులుతుంది? మాకు వచ్చేది కూడా రాకుండా ఏం చేసుకోకుండా అనవసరం ఇదంతా. బాటిళ్లతోనే ఎక్కువగా అవపడుతున్నారు. మనకు బాటిల్ నింపుకోవడానికి వచ్చారు. ఇక్కడ 2 బాటిల్ పట్టుకున్నారు. మీరు ఎందుకు బాటిల్ పట్టుకుని వచ్చారంటే, అంటే మీకు ఏం తెలిసింది, ఎందుకు ముందస్తుగా బాటిల్ పట్టుకొని వచ్చారు? ఇది మా అల్లుని కదా సార్, మా అల్లుని గురించి. ఎందుకంటే హైదరాబాద్ పై యాటలు పట్టుకొస్తాడు, దాని గురించి బాటిల్ పట్టుకొని వస్తాం. ఇంకా అక్కడ దొరకలేవు కాజీపేటలో. అయితే ఇక్కడ తీసుకోవాలంటే ఫోన్ చేసింది, అందుకు తీసుకుంటారు. అంటే పెట్రోల్ దొరకదు అని అపోహ మీద ఉందా? దొరకదు అనే తీసుకుంటాం, అంతే. చూస్తున్నాం, పెట్రోల్ దొరకదు, ఇంకా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ముందస్తుగా బాటిళ్ళు తెచ్చుకొని బాటిళ్లలో నింపకపోతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్న. బండికి కూడా వేలాడు తీసుకొని వాళ్ళ వాహనాలను క్యూలో ఉంచడమే కాదు, వాళ్ళ వాహనాల్లో ట్యాంకులో కొట్టించుకొని తర్వాత బాటిళ్లను కూడా నింపుకొని పోయి మున్ముందేమన్నా ఇబ్బంది అవుతే దాన్ని వాడుకోవడానికి కోసం అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. చిన్న గొడవ కూడా జరుగుతున్న పరిస్థితి. మాకు పోయకుండా ఆ బాటిల్లో ఎందుకు నింపుతున్నారు, మాకు వచ్చిన వాహనదారులకు ముందుగా నింపితే మేము వెళ్తాం కదా, ఆ బాటిల్లో నింపడం వల్ల పెట్రోల్ అయిపోతుందేమో, వాహనదారులకు ముందుగా నింపండి అని చెప్పేసి ఇక్కడ గొడవ జరుగుతున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రభుత్వం ఒక అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది, లేక పోలీసులను ఇక్కడ పెట్టి ఎవరికి ఎంత కావాలో ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఇట్లాగా క్యాన్లు తెచ్చుకునే వాళ్ళు అధికంగా క్యాన్లు తీసుకుపోయి స్టాక్ పెట్టుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.